ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి. ఈరోజు నేను మీకు నల్లేరు పచ్చడి చూపిస్తున్నానండి. నల్లేరు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకొని చూపిస్తాను. ముందుగా నల్లేరు తెచ్చేసుకున్న తర్వాత ఇలాగ కాడల్లాగా ఉంటాయండి. వీటిని ఇలా కట్ చేసుకుని ఈ మూలలు ఉంటాయి చూడండి, ఈ మూలను ఇలా జాగ్రత్తగా తీసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అన్నీ ఇలా తీసేసుకొని శుభ్రంగా బాగా చేసుకొని పీసులు లేకుండా తీసుకుంటే మనం రోట్లో రుబ్బుకున్నప్పుడు కానీ మిక్సీ పట్టుకున్నప్పుడు కానీ పీసులు లాగా ఉండవండి. ఇలా తీసుకొని ఇదిగోండి ఇలా అంతేనండి. అన్నీ ఇలా బాగు చేసేసుకుని మనం ముందు పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. నల్లేరు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నల్లేరు కాడలు, కొత్తిమీర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు అండి. ఇప్పుడు ఇవన్నీ పొయ్యి మీద పానీ పెట్టి ఆయిల్ వేసి ఒక్కొక్కటి వేపేసుకుని పచ్చడి నూరేసుకోవటమే ఫ్రెండ్స్. అన్నీ వేపేసుకున్నాం కదండి. ఇప్పుడు దాన్ని మనం రోట్లో వేసుకుని పచ్చడి నూరుకుందామండి. ఇది తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసేసుకొని మనం రుబ్బేసుకుందామండి. రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకొని తినండి. ఇలా మెత్తగా రుబ్బేసుకొని మనం తర్వాత తాలింపు పెట్టేసుకోవటమేనండి. మీకు పచ్చడి అంతా రెడీ చేసి చూపిస్తానండి. కొద్దిగా వేసుకుంటూ మనం దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా కొట్టేసుకుని మెత్తగా రోట్లోనే మనం పచ్చడి చేసుకోవాలి. చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మధ్యలో కూడా ముందు మనం వేపేటప్పుడు ఎల్లుల్లిపాయలు వేసాం కదండి. ఇప్పుడు మరలా కూడా ఒక 4 ఎల్లుల్లిపాయలు వేసి మళ్ళీ కొడదాం, బాగుంటుందండి టేస్ట్. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు నలిగిపోయింది కదా. ఈ నల్లేరు కాడలు, టమాటా అన్నీ వేసి మిక్సీ చేసేసి బాగా రుబ్బేసుకుని ఇప్పుడు దీన్నైతే తీసేసుకుని తిరగమొత్తం తాలింపు పెట్టేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, చక్కగా నలిగిపోయిందండి ఇలాగ పచ్చడి. ఇప్పుడు మనం అయితే తీసేసుకున్నాం కదండి. ఇది రోట్లో కూడా కొంచెం రైస్ వేసుకున్నాను. రోట్లో రుబ్బిన తర్వాత పచ్చడి తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. కనుక ఇది కూడా ఒక ముద్ద చేసుకొని తిందామని అనుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉందండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అసలు మీరు తిన్నారంటే నాకు మంచి కామెంట్స్ పెడతారు, అంత బాగుంది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు పెట్టకుండానే చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. దానికి కావాల్సింది ఈ బాణీలో వేపాం కదండి, ఇది దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాము. ఒక 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసామండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ముందుగా వెల్లుల్లిపాయలు, మీకు కావాల్సింది చెప్పే కదా ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కరివేపాకు, అంతే. ఒక్కొక్కటి వేసేసుకుందాం ఇందులో. అంతే అండి, టేస్టీ చక్కటి నల్లేరు కాడల పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఇవి మన ఎముకలకి మంచి బలాన్ని ఇస్తాయి అన్నమాట. మనము మెడిసిన్తో కాకుండా ఇలాగా తీసుకుంటే న్యాచురల్గా మన ఎముకలకి మంచి బలాన్ని ఇస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. తాలింపు అయిపోయింది పచ్చడి. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం. ఇంగు కూడా వేసుకోవచ్చు అండి, నేనైతే వేయలేదు, కానీ ఇంగు కూడా తాలింపులో వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చట్నీని మనం బౌల్లో తీసేసుకుందాం.
ఫ్రెండ్స్ రోట్లో తిన్నాను కదా, నాకు ఇంకా ఇప్పుడు ఎప్పుడెప్పుడు తినేయాలని అంత తొందరగా ఉందన్నమాట. అంత రుచికరమైన పచ్చడ. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేనండి, చక్కటి కమ్మని మంచి టేస్టీ చక్కటి నల్లేరు పచ్చడి అండి రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. చాలా కష్టపడి చేశాను మీకోసమే ఫ్రెండ్స్. ఇందులో చాలా మరి బలమైన ఆహారం ఉంది కనుక, మంచి పోషక విలువలు ఉన్నాయి కనుక తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. కానీ మీరు నల్లేరుకాయల పచ్చడి చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ కొత్తిమీర కానీ, పుదీనా కానీ, వేరుశెనగ గుళ్ళు కానీ ఏదో ఒకటి మాత్రం యాడ్ చేసి మాత్రం చేసుకుంటే చాలా టేస్టీగా, కొబ్బరి కూడా వేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్. కనుక చాలా టేస్టీగా ఉంటుంది. కనుక ఇంత మధురమైన పచ్చడిని మీరు కూడా తినాలని నేను కోరుకుంటున్నాను. కనుక ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.